ఇందుమౌళి స్మరణ స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కలయ కళావిప్రవరం కలయా నీహారదీధితే శీర్షం సతతం అలంకుర్వాణం ప్రణతావనదీక్షం యక్షరాజసఖం ప్రణతావనదీక్షం యక్షరాజసఖం. కళలను తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన వాడిని, మంచు కిరణాలు వెదజల్లే చంద్రుని కళతో తన శిరస్సును ఎల్లప్పుడూ అలంకరించుకునేవాడిని, తనను శరణు కోరిన వారిని కాపాడటమే దీక్షగా కలిగిన వాడిని, కుబేరునికి మిత్రుడైన ఆ శివుని ధ్యానించు. ఈ శ్లోకంలో శివుని వివిధ రూపాలను వర్ణించారు. శివుడు సకల కళలకు అధిపతి, అందుకే ఆయనను కళావిప్రవరుడు అన్నారు. ఆయన తలపై చంద్రవంకను ధరించడం వల్ల చంద్రశేఖరుడు అని పిలుస్తారు. చంద్రుడు అమృతానికి, చల్లదనానికి ప్రతీక. అలాగే భక్తులను కాపాడడంలో ఆయన సదా సిద్ధంగా ఉంటారని, ధనానికి అధిపతి అయిన కుబేరునికి ప్రాణస్నేహితుడని ఈ శ్లోకం వివరిస్తుంది. కాంతాగేంద్ర సుతాయాః శాంతాహంకార చించ చిద్రూప కాంతారఖేళన రుచే శాంతాంతఃకరణం దీనమవభో దీనమవ శంభో. పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి ప్రియుడా, అహంకారం నశించిన యోగుల చేత ధ్యానించబడే జ్ఞానస్వరూపుడా, అడవులలో విహరించడానికి ఇష్టపడేవాడా, ఓ శంభో, అంతఃకరణం శాంతించిన ఈ దీనుని కాపాడు. అంతఃకరణం శాంతించిన ఈ దీనుని కాపాడు. ఇక్కడ శివుని పార్వతీ వల్లభునిగా స్తుతిస్తున్నారు. అహంకారం వదిలితేనే శివతత్వం అర్థమవుతుందని, ఆయన కేవలం చిద్రూపుడు అని చెప్పబడింది. శివుడు కిరాత రూపంలో అడవులలో విహరించిన సందర్భాలను, వైరాగ్యానికి నిలయమైన అటవీ ప్రాంతాలపై ఆయనకు ఉండే మక్కువను కాంతార ఖేళన రుచే అనే పదం సూచిస్తుంది. భక్తుడు తన మనస్సును శాంతపరచుకుని దేవుని రక్షణను కోరుతున్నాడు. దాక్షాయణీ మనోంబుజ భానో వీక్షా విదీర్ణ వినతేష్ట ద్రాక్షా మధురిమ మదభర శిక్షాకత్రీం ప్రదేహి మమ వాచం. దాక్షాయణి మనస్సు అనే పద్మానికి సూర్యుని లాంటివాడా, కేవలం నీ చూపులతోనే నమస్కరించిన వారి కోరికలను తీర్చేవాడా, ద్రాక్ష పండులోని మాధుర్యాన్ని, మత్తును మించిన మాధుర్యాన్ని శిక్షించే తీయదనంతో కూడిన వాక్కును నాకు ప్రసాదించు. సూర్యుని రాకతో పద్మం ఎలా వికసిస్తుందో, శివుని సాన్నిహిత్యంలో సతీదేవి, దక్షుని కుమార్తె అయిన సతీదేవి హృదయం అలా ఆనందిస్తుంది. భక్తుల కోరికలు తీర్చడానికి శివుడు ఆయుధాలు పట్టక్కర్లేదు, ఆయన దయతో కూడిన చూపు చాలు అని అర్థం. కవి ఇక్కడ శివుని నుండి మామూలు వరం కోరడం లేదు, ద్రాక్షలోని తీపిని మించిన అద్భుతమైన కవితాశక్తిని, వాక్శుద్ధిని ప్రసాదించమని వేడుకుంటున్నాడు. పారద సమాన వర్ణో నీరద నీకాశ దివ్యగళ దేశ పాదనత దేవ సంగ పశుమనిశం పాతు మాం ఈశః పశుం అనిశం పాతు మాం ఈశః. పాదరసంలాగా స్వచ్ఛమైన తెల్లని వర్ణం కలిగినవాడు,
మేఘంలాగా నల్లని మెడ కలిగినవాడు, దేవతల సమూహం చేత ఎల్లప్పుడూ నమస్కరించబడే పాదాలు కలిగినవాడు అయిన ఆ ఈశ్వరుడు పశువునైన నన్ను ఎల్లప్పుడూ కాపాడుగాక. శివుడు కర్పూర గౌరవర్ణుడు లేక పాదరసం లాంటి తెలుపు రంగులో ఉంటాడని, కానీ లోకరక్షణ కోసం హాలాహలం మింగడం వల్ల ఆయన కంఠం మాత్రం నల్లని మేఘంలా మారిందని వర్ణన. శైవ సిద్ధాంతం ప్రకారం పతి అంటే శివుడు, పశు అంటే పాశాలతో బంధించబడిన జీవాత్మ. అజ్ఞానంలో ఉన్న తనను పశుపతి అయిన శివుడు రక్షించాలని ప్రార్థన. భవశంభో గురురూపేణ సుమేత్య కరుణాబ్ధే చిరతరమిహ వాసం కురు జగతిం రక్షన్ ప్రబోధనానేన. ఓ శంభో దయానిధి, ఈరోజే శీఘ్రంగా గురు రూపంలో నా ముందు ప్రత్యక్షంగా ఈ జ్ఞానబోధ ద్వారా లోకాన్ని రక్షించు. ఇక్కడ చిరకాలం నివాసం ఉండు. శివుడు ఆది గురువు, దక్షిణామూర్తి. అజ్ఞాన అంధకారంలో ఉన్న లోకాన్ని ఉద్ధరించడానికి శివుని గురువుగా అవతరించమని భక్తుడు కోరుతున్నాడు. కేవలం దర్శనం ఇవ్వటమే కాకుండా జ్ఞానోపదేశం ద్వారా జగత్తును రక్షిస్తూ స్థిరంగా తమ మధ్యే ఉండాలని విన్నపం. యచ్ఛాధిప సఖం అనిశం రక్షా చతురం సమస్తలోకానాం. యచ్ఛాధిప సఖమనిశం రక్షా చతురం సమస్తలోకానాం. వీక్షాదాపిత కవితం దాక్షాయణ్యాః పతిం నౌమి. కుబేరునికి మిత్రుడు, సమస్త లోకాలను రక్షించడంలో ఎల్లప్పుడూ నేర్పు కలిగినవాడు, తన కటాక్షం చేత కవిత్వాన్ని ప్రసాదించేవాడు, దాక్షాయణికి భర్త అయిన ఆ శివునికి నమస్కరిస్తున్నాను. మొదటి శ్లోకంలో చెప్పినట్లే ఇక్కడ కూడా కుబేరునితో మైత్రిని ప్రస్తావించారు. లోకాలను రక్షించడంలో శివుడు ఎంతో సమర్థుడు. ముఖ్యంగా కాళిదాసు లాంటి కవులకు శివుని అనుగ్రహం వల్లనే కవితాశక్తి లభించిందని ప్రతీతి. ఆ వాగ్దాన శక్తిని ఇచ్చే దాక్షాయణీపతికి నమస్కారం. యమ నియమ నిరతలభ్యం శమతమముఖ శంఖదాన కృత దీక్షం రమణీయ పద సరోజం శమనాహిత ఆశ్రయే సతతం. శమనాహితం ఆశ్రయే సతతం. యమ నియమాది యోగ సాధనల ద్వారా పొందగలిగినవాడు, శమము దమము మొదలైన సద్గుణాలను ప్రసాదించే దీక్ష పూనినవాడు, అందమైన పాదపద్మాలు కలిగినవాడు, యమునికి శత్రువు అయిన ఆ పరమేశ్వరుని ఎల్లప్పుడూ ఆశ్రయిస్తున్నాను. అష్టాంగ యోగంలో యమ నియమాలు మొదటి మెట్లు. అలాంటి కఠినమైన సాధన చేసేవారికే శివుడు లభ్యమవుతాడు. ఆయన భక్తులకు మనోనిగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మార్కండేయుని చరిత్రలో శివుడు యముని జయించి భక్తుని కాపాడాడు. అందుకే ఆయనను శమనాహితుడు అని స్తుతిస్తున్నారు. యమిహృన్మానసహంసం శమితాఘౌఘం ప్రణామమాత్రేణ అమితాయుః ప్రద పూజ్యం కమితారం నౌమి శైలతనయాయాః. యోగుల హృదయాలు అనే మానస సరోవరంలో విహరించే హంసలాంటివాడు. కేవలం నమస్కారం చేతనే పాపరాశులను నశింపచేసేవాడు. అపరిమితమైన ఆయుష్ను ప్రసాదించేవాడు.
పూజింపదగినవాడు పర్వతరాజపుత్రి భర్త అయిన ఆ శివునికి నమస్కరిస్తున్నాను. యోగులు తమ ధ్యానంలో శివుని హృదయాంతరాలలో దర్శిస్తారు. నిర్మలమైన వారి మనస్సులో విహరించే పరమాత్మగా ఆయనను హంసతో పోల్చారు. శివనామ స్మరణ నమస్కారం శివనామ స్మరణ లేదా నమస్కారం సమస్త పాపాలను హరిస్తుంది. ఆయన మృత్యుంజయుడు కనుక భక్తులకు దీర్ఘాయుష్యును ఇస్తాడు. ఏన కృతం ఇందు మౌళే మానవ వర్యేణ తావక స్మరణం తేన జితం జగదఖిలం కోన బ్రూతే సురార్యతుల్యేన. ఓ చంద్రశేఖర, ఏ మానవ శ్రేష్ఠుడు నిన్ను స్మరిస్తాడో అతడు ఈ సమస్త లోకాన్ని జయించినట్లే. దేవగురువైన బృహస్పతితో సమానమైన కీర్తిని పొందే ఆ భక్తుని గురించి ఎవరు గొప్పగా చెప్పుకోరు? అందరూ కీర్తిస్తారు కదా. ఇది ఫలశ్రుతి లాంటి శ్లోకం. శివధ్యానం చేసే వ్యక్తి సామాన్యుడు కాదు. అతడు మానవులలో శ్రేష్ఠుడు. శివానుగ్రహం వల్ల అతడు ప్రపంచంలోని సుఖ దుఃఖాలను జయిస్తాడు మరియు బృహస్పతి లాంటి జ్ఞానాన్ని గౌరవాన్ని పొందుతాడు అని అంతరార్థం. ధన్యవాదాలు.